దేవునామానికి స్తోత్రములు. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి మన పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు దేవుని మాటలను ధ్యానించడానికి మనకు ఒక మంచి సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మిమ్మల్ని కూడా ఈ రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ఆహ్వానించుచున్నాను. ప్రావర్బ్స్ చాప్టర్ 6లో తండ్రి కుమారునికి చేయుచున్న 10వ ఉపదేశమును మనము ధ్యానం చేస్తున్నాం. The perils of adultery, or the dangers of adultery, the dangers of committing adultery with an immoral woman. జార స్త్రీ వద్దకు పోకుండా ఉండాలి అనే విషయంలో తండ్రి చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ని కుమారునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందే అనుకున్నాము, జార స్త్రీ అని అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ విమెన్, బట్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ మెన్. దేవుడు కుమారులకు కుమార్తెలకు అనగా స్త్రీ పురుషులిద్దరికీ కూడా తన యొక్క ఆజ్ఞలను అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి ప్రెజుడిస్ లేనేలేదు. కనుక ఇది ఒక్క స్త్రీల యొక్క క్యారెక్టర్ని గురించే మాట్లాడుతున్నాము అని కాదు, పురుషుల యొక్క క్యారెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధత విషయంలో అనింద్యులంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. So let us straight away go into the book of Proverbs chapter 6 verses 23 onwards this morning. But before that, let's pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క సూర్యోదయమును మేము చూసే భాగ్యమును అనుగ్రహించి మమ్మలను సరిచేయు మీ సజీవమైన వాక్యం చెంతకు ఈ ఉదయకాలం అందు తీసుకొని వచ్చారు. మా జీవితమునకు వెలుగుగా ఉన్నటువంటి, మా త్రోవలకు వెలుగుగా ఉన్న ఈ వాక్యము ద్వారా మమ్మలను వెలిగించి ఈ దినము మాకు అవసరమైన వర్తమానమును మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I would like to welcome you to the meditation of the book of Proverbs this morning. Let's turn our Bibles to Proverbs chapter 6 verse 23. 23వ వచనం చదువుకుందాము. ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ వచనంలో పేరెంటల్ అడ్వైస్ని కొన్ని స్ట్రాంగ్ టర్మ్స్లో తండ్రి కుమారునికి అనుగ్రహిస్తున్నాడు. దిస్ వాస్ frames the parental advice in very strong terms. Warning of danger one faces when he ignores the word of advice or piece of advice. ఎప్పుడైతే తండ్రి కుమారునికి చేయుచున్న ఉపదేశమును నిర్లక్ష్య పెట్టినప్పుడు దాని వలన వచ్చు ప్రమాదాలను గురించి తండ్రి కుమారునికి తెలియజేస్తూ ఉన్నాడు. Commandment is like a lamp. ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను. టీచింగ్ ఈజ్ లైక్ ద లైట్. అందుకనే మనం చేయవలసినది ఏంటంటే, కీర్తనకారుడు చెప్తున్నట్లుగా 19వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. హృదయమును సంతోషపరుస్తాయి. దేవుని యొక్క ఉపదేశాలు హృదయమును సంతోషపరుస్తాయి. ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది. దేవుడు ఏర్పరిచినటువంటి ధర్మం నిర్మలమైనది. అది కన్నులకు వెలిగిస్తుంది.
దేవుని బిడ్డలైన వారికి దేవుడు ఆత్మీయ నేత్రములను తెరచుటను బట్టి ఆత్మ విషయమైన సంగతులను అర్థం చేసుకోగలుగుతాడు. అపోస్తలుడు పౌల్ కొరింథియన్స్కి రాస్తున్న మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, 14-15 వచనాలు చూసినట్టయితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. Natural man, one who doesn't accept Christ Jesus as his personal savior, and the one who is not cleansed by the blood of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విడుదల పొందని వాడు, విమోచన పొందనటువంటి వాడు ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉంటాడు, న్యాచురల్ మ్యాన్గా ఉంటాడు. ఇటువంటి న్యాచురల్ మ్యాన్ దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలను గురించి చెప్పినప్పుడు వాటిని అంగీకరించడు. ఎందుకంటే తన హృదయం వెలిగింపబడలేదు, తన జీవితంలో ఉన్న పాపం అంతా కూడా అలాగే ఉంది. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ విషయమైన సంగతులను గురించి ఏమాత్రంలో కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషులకు తెలియజేసినప్పుడు అవి వెర్రితనంగా ఉంటాయి. అందుకే మనం చాలాసార్లు చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు మిమ్ములను రక్షిస్తారు, క్రీస్తు ప్రభు పాపముల నుంచి విడిపిస్తారు అని ఎవరికైనా ఇహలోక సంబంధమైన వారికి చెప్తే వారు ఎగతాళి చేస్తారు. నేనా పాపినా? నీవే పాపివి, నీ తండ్రి పాపి, నీ తాత పాప, నీ వంశమే పాపపు వంశం, ఇలాగా మనలను అంటుంటారు. మాలో ఎటువంటి పాపం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యం వారిలో జరగడం లేదు. పరిశుద్ధాత్మని కార్యం జరుగుతున్నప్పుడు మన హృదయం దేవుని విషయాలను అంగీకరిస్తుంది. అందుచేత గాస్పల్ సువార్త ప్రకటించినప్పుడు అది వెర్రితనంగా అనిపిస్తుంది. ఇహలోక సంబంధమైన వారికి వెర్రితనంగా కనిపిస్తుంది. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రకృతి సంబంధమైన మనిషిలో నివాసం చేయడు. పరిశుద్ధాత్ముడు ఎవరి ఆత్మలో నివాసం చేస్తాడు? ఒక వెలిగింపబడిన వ్యక్తి దేవుని బిడ్డ యొక్క ఆత్మలో నివాసం చేస్తాడు. కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తి యొక్క ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఏమాత్రమును కూడా నివాసం చేయలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఇప్పుడు తండ్రి కుమారునికి ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశమును నేర్చుకోవడానికి మొట్టమొదటిగా తనలో మార్పు కలగాలి. దేవుని యొక్క ఆత్మ వారిలో కార్యం చేసినప్పుడు, కుమారునిలో కుమార్తెలలో కార్యం జరిగించినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. వివేచన కలిగిన హృదయంతో ఆలోచించగలుగుతారు. సో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. So he will not be understood to others. He will be able to understand what the Holy Spirit is telling him. పరిశుద్ధాత్ముడు చెప్తున్న విషయాలు ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే వివేచించగలుగుతాడు. సో ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ని ఇస్తున్న తండ్రిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటువంటి వారు ఎవరు అంటే those who are not living in spiritual darkness but living in the light of the Lord or light of the word. అందుకే 119వ కీర్తనలో కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు. 119
verse 105లో అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో మన పాదములకు దీపంగాను మన త్రోవకు వెలుగుగాను దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్ముని యొక్క రిప్రూఫ్స్కి, అనగా పరిశుద్ధాత్ముడు మనలను ఎప్పటికప్పుడు కూడా ఆత్మలో మనలను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితమును, మన యొక్క జీవితమును, మన దైనందిన జీవితమును పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ డిసిప్లిన్ అవసరమైనట్లయితే డిసిప్లిన్ రిప్రూఫ్ చేస్తూ ఉంటాడు, అనగా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల వరకు చూసినట్టయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. సో we shouldn't forget the Lord's warnings or the warnings of the Spirit. పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చే హెచ్చరికలను ఏమాత్రమును కూడా విస్మరించకూడదు, ఏమాత్రమును నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క హెచ్చరికలను మనం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు ప్రమాదంలో పడిపోతాం. యు విల్ బి ఇన్ డేంజర్ అని అంటున్నాడు ఇక్కడ తండ్రి కుమారునికి చేయుచున్న ఉపదేశంలో. ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గములు. నిన్ను ఒక రైట్ ప్యాత్లో పెంచడానికి తండ్రి కుమారునికి ఉపదేశం చేస్తున్నాడు. అలాగుననే దేవుని యొక్క వాక్యము తన బిడ్డలైనటువంటి వారికి జీవమార్గంలో నడిచేటువంటి ఉపదేశమును చేస్తూ శిక్షార్థమైన గద్దింపులను చేస్తూ ఉన్నాడు. మరి డిసిప్లిన్ లేకపోతే ఎలా కుదురుతుంది? స్పిరిచువల్ డిసిప్లిన్ కావాలి కదా. ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ పరిశుద్ధాత్ముడు మనకు చేస్తూ ఉంటాడు. ఈ డిసిప్లినింగ్ ప్రాసెస్ని ఎవరు కూడా వ్యతిరేకించడానికి ఏమాత్రము వీలు లేదు. ఇప్పుడు ఒక గ్రేటెస్ట్ పెరిల్ని గురించి చెప్తూ ఉన్నాడు. దిస్ ఈస్ అ వెరీ కామన్ టెంప్టేషన్ ఇన్ ద వరల్డ్. ఒక సాధారణమైనటువంటి శోధనగా మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. అది ఏంటి అంటే అడల్టరీ. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏవి కాపాడుతాయి అంటే ఆజ్ఞ, ఉపదేశం, శిక్షార్థమైన గద్దింపులు. ఇవి మనలను చెడు స్త్రీ యొద్దకు పోకుండా చేస్తుంది. సో ఆల్ సిన్స్ are rooted in the love of pleasure. మనం ఈ హలోక సంబంధమైన సెన్షువల్ ప్లెజర్స్ని ఆశపడినప్పుడు దాని వలన పాపంలో చిక్కుకుంటాం. అందుకే మనం జాగ్రత్త కలిగినటువంటి వారంగా, మెలకువ కలిగిన వారంగా, మెలకువ అంటే ఆత్మీయ మెలకువ కలిగిన వారంగా జీవించాలి. అది ఎలా వస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు. డేవిడ్ చెప్తూ ఉన్నాడు కదా, 119 సామ్ అంతా కూడా ఆయన యొక్క ప్రిసెప్ట్స్ని గురించి, ఆయన కమాండ్మెంట్స్ని గురించి, ఆయన యొక్క న్యాయ విధులను గురించి, వీటన్నింటిని గురించి మాట్లాడుతున్నాడు. సో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞలను, ఉపదేశములను మనం పాటించుచున్నప్పుడు చెడు స్త్రీ యొద్దకు పోకుండా, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా అవి మనలను కాపాడుతాయి. సో ఇక్కడ
we have to understand the reality. Men are prone to sexual temptation than women. స్త్రీల కంటే పురుషులు ఎక్కువ ఈ లైంగిక సంబంధమైన ఆకర్షణలకు గురవుతూ ఉంటారు. అలా అని చెప్పి దిస్ ఈస్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఫర్ మెన్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండెడ్ అన్టు విమెన్. స్త్రీలకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే పాపంలో పడిపోవడానికి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పటికీ కూడా పాపంలో పడిపోయే అవకాశం ప్రతి స్త్రీ పురుషునికి ఉంటుంది. దేర్ ఆర్ అట్రాక్షన్స్, సెన్షువల్ ప్లెజర్ కొరకు అట్రాక్షన్ సేటన్ ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాడు. అయితే ఈ వార్నింగ్ అందరికీ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ నాట్ ఓన్లీ టు మెన్, ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు విమెన్. స్త్రీలకు పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ ఒక ఆజ్ఞ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎక్సోడస్ చాప్టర్ 20లో verse 17లో 10 ఆజ్ఞలను మనం 20వ అధ్యాయంలో చూస్తాం కదా. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు. యు షల్ నాట్ covet your neighbor's wife. సో పొరుగువాని భార్యను ఆశించకూడదు. ఆమె విషయంలో నీవు మనస్సును కూడా వ్యభిచరించకూడదు. ఇఫ్ వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ as mentioned in the gospel according to Matthew chapter 5. యేసు ప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా మన హృదయంలో కూడా వ్యభిచరించకూడదు. అందుకే మనం we have to defeat the temptation, or the attraction by using the sword of the Spirit, which is the word of God అని చెప్తున్నాడు అపోస్తల్ పాల్ ఎఫెసియన్స్ కి రాస్తూ చాప్టర్ 6 verse 17లో మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యం అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన మనం రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు మనకు సహాయం చేస్తుంది. అందుచేతనే యేసు ప్రభు సాతానుడు తనను శోధించినప్పుడు, when the tempter tempted Christ Jesus, he did not use any other weapon except the word of God. దేవుని యొక్క వాక్యమును బట్టే సాతానుని ఎదుర్కొంటున్నాడు. నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటూ ఉన్నాడు. ఈ దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి నీవు దూకు, నిన్ను ఏంజల్స్ ఎత్తి పట్టుకుంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటే యేసు ప్రభువు సాతానుకు లేఖనములలో నుంచి మాత్రమే జవాబు చెప్తూ ఉన్నాడు. అందువలన మనం కూడా the sword of the Spirit, that is the word of God, ఇది మనం కలిగి ఉన్నట్టయితే ప్రతి విధమైనటువంటి అట్రాక్షన్ని కూడా సంపూర్ణంగా ఎదుర్కొనుటకు శక్తి కలిగిన వారంగా ఉంటాము. జెనసిస్ చాప్టర్ 39 verse 7లో చూసినట్లయితే ఇక్కడ ఒక జార స్త్రీ ఉంది. ఆ జార స్త్రీ ఎవరు అంటే పొతిఫర్ యొక్క భార్య. ఈ పొతిఫర్స్ వైఫ్ ఏం చేసిందంటే, పొతిఫర్స్ వైఫ్ 39:7లో అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి ఆమె ఏం చేసింది, షీ కాస్ట్ హర్ ఐ అపాన్ జోసెఫ్. దాసినైనను దాసునైనను ఆశింపకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా. ఆజ్ఞలలో ఇప్పుడు చదువుకున్నాం కదా, చాప్టర్ 20 verse 7 of Exodus లో
కన్నువేసి తనతో శయనించమని చెప్పినప్పుడు అతడు ఒప్పుకోవడం లేదు. హీ ఈజ్ యూటిలైజింగ్ ఆర్ హీ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను, లేఖనములను ఆయన జోసెఫ్ యూజ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అతడు ఒప్పక 9వ వచనంలో అంటున్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ తనకు తెలుసు, ఇది ఘోరమైన దుష్కార్యం అన్న సంగతి యోసేపు నాకు ఎలా తెలిసింది? దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. హీ హ్యాస్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఈ సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ని తన యొద్ద ఉండటాన్ని బట్టి దీనిని ఉపయోగించుకొని ఆమెతో చెప్తూ ఉన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలాగ చేస్తాను? దేవునికి విరోధంగా పాపం ఎలా కట్టుకుంటాను అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే హీ హ్యాస్ ద వర్డ్ హిడెన్ ఇన్ హిస్ హార్ట్. అందుకే దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలి. దానిని భద్రపరచుకున్నప్పుడు when the situation arises, పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు we will not yield to temptation. చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు నన్ను శోధించాడు అని చాలామంది అంటూ ఉంటారు. దేవుని మీద తమ యొక్క పాపమును లేదంటే తమ యొక్క వాట్ యూ కెన్ సే ఒక బ్లేమ్ని వేస్తూ ఉంటారు. మొదటి అధ్యాయంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో 13వ వచనంలో చదువుతున్నాను. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు జోసెఫ్ని పొతిఫర్ యొక్క భార్య శోధించుచు ఉన్నది. ఇప్పుడు ఈ శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధించాడు అని జోసెఫ్ అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడు. ఇప్పుడు ఆమెకు స్వకీయమైన దురాశ, షీ వాజ్ ప్రోన్ టు ద సెన్షువల్ ప్లెజర్స్, అందుచేత తాను ఈడవబడి మరులు కొల్పబడినదిగా ఉంది. అందుకని తనను తాను శోధించుకుంటుంది, జోసెఫ్ని శోధిస్తుంది. బోత్ ఆర్ రాంగ్. మనం శోధనలో పడకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యమును మన హృదయములలో భద్రం చేసుకొని అన్ని సర్కమ్స్టాన్సెస్లో దేవుని యొక్క మాటకు భయపడే వారంగా ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇప్పుడున్న క్రైస్తవ విశ్వాసుల యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే, దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రతి పాపాన్ని క్షమించేస్తాడు. సో నేను ఒక పని చేస్తాను, నేను ప్రతిసారి హ్యాబిచువల్ సిన్నర్స్గా ఉంటూ ఉంటారు. పాపం చేయటం, దేవుణ్ణి ప్రభువా నన్ను క్షమించండి అని అడుగుతాను. ప్రతిసారి కూడా దేవుడు క్షమిస్తాడు కదా అన్న ఒక ఈ అలుసుతో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి చాలా చీప్గా తీసుకుంటాం. ఆయన క్షమించేసేస్తాడు కదా అని చెప్పి. ఆయన ప్రేమామయుడే, నిజంగానే ప్రేమామయుడు. అయితే ఆయన పాపాన్ని మాత్రం కూడా భరించలేడు. he cannot withhold or he cannot compromise when you sin, and especially habitual sinners అన్నప్పుడు పాపం చేస్తాం, దేవుని క్షమాపణ అడుక్కుంటాం, దేవుడు క్షమించేస్తాడు. మరలా పాపం చేద్దాం, మరలా దేవుని క్షమాపణ అడుగుదాం, దేవుడు క్షమించేస్తాడు అనే యాటిట్యూడ్ ఉంటుంది. దిస్ ఈజ్ అ డేంజరస్ యాటిట్యూడ్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి.
చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ ఉదయకాలం అందు నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్నే హెచ్చరిస్తూ ఉన్నాడు. లెట్ మీ సిన్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద లార్డ్ అంటే మేబీ యూ విల్ నాట్ బీ ఫర్గివెన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. దేవుడు క్షమించే దేవుడు. ఆయన తప్పక క్షమిస్తాడు. అయితే ఒక పాయింట్లోకి వచ్చేసరికి దేవుడు నిన్ను ఈ హ్యాబిచువల్ సిన్నింగ్ని బట్టి క్షమించని పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. సో జోసెఫ్ అనుకోవచ్చు, లెట్ మీ కమిట్ సిన్ విత్ హర్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ విత్ ద లార్డ్. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుందాం. ఏం చేస్తాను ప్రభువా, నన్ను శోధిస్తుంది, శోధనలో పడిపోయాను. ఇది దేవుని ఆత్మ ఒప్పుకోదు. పరిశుద్ధాత్ముడు మనలను ఈ విధంగా జీవించడానికి ఏమాత్రమును కూడా అవకాశం ఇవ్వడు. పరిశుద్ధత కావాలి దేవుని ఎదుట. We have to be righteous and we have to be clean when we come before the Lord. అందుకే మన హృదయంలో పాపమును లక్ష్యం చేయకూడదు. Psalm 66లో కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. కనుక పాపమును లక్ష్యం చేయకూడదు. పాపమును మనం హృదయమంతటితో కూడా ద్వేషించాలి. యూ షుడెంట్ లవ్ సిన్. అందుకే ఎంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా ఎలాగూ పాపం చేస్తాను అని జోసెఫ్ అంటూ ఉన్నాడు. దిస్ ఈస్ వాట్ అ రైచియస్ మ్యాన్ షుడ్ డూ. నాకు ఆకర్షణలు ఉన్నాయి, ఆకర్షించబడుతున్నాను, ఏం చేస్తాను, పడిపోతాను. డేవిడ్ అంతటి వాడే పడిపోయాడు కదా. వెన్ హీ సా అ బ్యూటిఫుల్ ఉమెన్ టేకింగ్ ఎ షవర్, ఈవెన్ డేవిడ్ కమిటెడ్ సిన్. అంత గొప్ప సేవకుడైన దావీదే పడిపోతే నేనెంతటి వాడను, నేనెంతటి దానను అని నీవు ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయొద్దు. ఇది సేటన్ యొక్క స్నేర్, సాతానుని యొక్క వల అనే విషయం, సాతానుని యొక్క తంత్రం అనే విషయాన్ని నీవు గమనించినట్లయితే తప్పక ఆత్మ సంబంధమైన జీవితానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఆర్ వీ కెన్ సే కంప్లీట్ ఇంపార్టెన్స్ని నీవు ఇచ్చేదానిగా ఉంటావు. లెట్స్ కంటిన్యూ దిస్ టుమారో. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ ఆజ్ఞ మేము పాటించే వారంగా, శిక్షార్థమైన గద్దింపులకు లోబడే వారంగా మేము ఉండునట్లు మా ప్రియులకు మాకు కృప చూపించమని, హ్యాబిచువల్ సిన్నింగ్ అనేటువంటి పెద్ద డేంజర్ నుంచి మమ్మల్నందరినీ కూడా ప్రభువా మీరు విడిపించవలసినదిగా కోరుతూ, మీ ఎదుట మేము నిర్దోషమైనటువంటి హృదయం, నిష్కలంకమైన మనస్సాక్షి ఆయన కలిగిన వారముగా కనిపించినట్లు మా అందరికీ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించుటకు కృప చూపించునుగాక. ఆమేన్.